ఇచ్చిన ప్రశ్నను కింది వానిలో 15, 20, 36 మరియు 54తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 8 శేషం మిగిలే కనిష్ట సంఖ్య అని అడిగాడు. ఈ విధంగా కొన్ని నంబర్స్ ఇచ్చి వాటితో భాగించబడే కనిష్ట సంఖ్య అన్నప్పుడు మనము ఆ ఇచ్చిన సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజము లేదా కాసాగు ఎల్సిఎం చేస్తాం. సో ఇప్పుడు మనం మొదట 15, 20, 36, 54 వీటిని తీసుకొని మొదట కాసాగు చేద్దాం. ఇప్పుడు వీటిలో 15, 20 అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇలా మల్టిపుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రధాన కారణాంకాలతో మాత్రమే చేయాలి. వేరే కారణాంకాలతో చేస్తే మనకు వేరే ఆన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధాన కారణాంకాలే తీసుకుంటాను. సో ఇప్పుడు 5 ఎక్కంలో చేస్తే 5 ముళ్ళ 15, 5 4 20 ఇవి పోవు కాబట్టి అలాగే ఉంచుతాము. నెక్స్ట్ ఇవి 2, 3 ఇవన్నీ 3 ఎక్కంలో పోతాయి కాబట్టి 3 1 3 ఇది పోదు కాబట్టి అలాగే పెడతాం. 3 12 36, 3 18 54. నెక్స్ట్ ఇవి 2 కూడా మళ్ళీ 3 ఎక్కంలో పోతాయి కాబట్టి 3 ఇది పోవు కాబట్టి అలాగే పెడతాం. 3 4 12, 3 6 18. నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కంలో చేస్తే 3 1 అని రాస్తాం, ఎందుకంటే అది పోదు కాబట్టి. 3 2 6. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కంలో చేస్తే 1 2 2 4, 2 2 4 1. నెక్స్ట్ మళ్ళీ 1 1 అని చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నంబర్లను తీసుకొని గుణించండి. 5 3 3 3 2 2. 5 ముళ్ళ 15, 15 ముళ్ళ 45, 45 ఇక్కడ 2 తీసుకుంటే 90, 90 6 540 వస్తుంది. ఇప్పుడు వీటన్నిటితో భాగించబడే సంఖ్య 540, కానీ ప్రతి సందర్భంలో శేషం 8 మిగలాలంటే ఏం కావాలి అంటే ఆ ఎక్స్ట్రా 8 ఉంటేనే 8 శేషం మిగులుతుంది. సో 540కి మనం 8ని కలిపినట్లయితే అప్పుడు మనకు 548 అని వస్తుంది. ఇదే మనకు సమాధానం అవుతుంది.